దేవుని కూడా తండ్రి ప్రభువా అని తర్వాత మళ్ళీ ఫస్ట్ అమ్మ అని అంటాము, తర్వాత దేవుడా నాకు ఈ దెబ్బ ఎందుకని తగిలింది అని అనుకుంటాం. కానీ అలా కాదు, మనం ఎప్పుడూ కూడా దేవుని ఎలా స్తుతించాలంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవునికి ఘనతయు మహిమయు ఆయనకే కలుగును తప్పగాని ఆయన కిరీటములను కూడా దేవునికే కలుగును. మనకు చాలామంది ఇప్పుడు పాటలు కూడా రాశారు కదండి, మహిమ ఘనత ఆయనకే చెల్లునని. అలాగే ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సృష్టి లేదు, మనము లేము, ఈ సమయం లేదు, ఈ తరుణం కూడా లేదు. ఆయన ఇచ్చిన తరుణం బట్టి మనం ఎలా స్తుతిస్తున్నామంటే ఆయన ఇచ్చిన కృపయే, ఆయన ఇచ్చిన దేవుడు ఏమన్నాడు, త్వరగా వచ్చుచున్నాను, ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందుడి, నేను వచ్చేంతలోపు మీరు మారు మనసును కలిగి మీరు సిద్ధపాటును కలిగి ఉండమని అన్నాడు. మనం ఒక దారి అంటే వెళ్తున్నాం అనుకోండి, ఆ దారిలో ఏమంటాయి, ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, కుప్పలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ తప్పించుకుని మనం చేరాలి అని అనుకునే గమ్యస్థానానికి మనం చేరుతాము. మనం వెళ్ళాలి అనే స్థలమునకు మనము వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఒక గమ్యస్థానానికి చేరుకుంటాము. ఒకవేళ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మనం అనుకుంటున్నాం, మారు మనసు కలిగి ఉండమని దేవుడు అంటున్నాడు. మరి మారు మనసు కలిగి లోపం ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. మనకి దారిలో అంటే ముళ్ళు అంటే ఇవే మన కష్టాలే, మన శోధనలే. ఇవి వచ్చినప్పుడు అవన్నీ దాటుకుని వెళ్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశించగలము. ఒకవేళ మనం దేవుని రాజ్యంలో డైరెక్ట్గా మనము వెళ్ళిపోలేం కదా. దేనికైనా సరే ఒకవేళ మనం భోజనం చేస్తున్నాం అనుకో, వాళ్ళు ఎంతమంది కష్టపడితే వచ్చింది, కష్టపడి ఇన్ని రోజులని దాని శ్రమపడి దాని దగ్గర ఒకళ్ళు అమ్ముకుని మళ్ళీ దాని దగ్గర నుంచి మనం కొని తెచ్చుకున్న తర్వాతే మనకి భోజనం అనేది వస్తుంది. నాకు భోజనం కావాలి అని వెంటనే మనకి రాదు. మనం ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు కొన్ని కష్టాలు శోధనలు వస్తాయి. కానీ దేవుని సింహాసనమును మీద మనము కూర్చోలేము. కానీ ఆయన కూర్చుని వేవేల దూతలతో కొనియాడబడుచున్నాడు. ఆయన 7 సంఘంలోను 7 ఆత్మలను కలిగి ఉన్నాడు. మహిమ ఘనత ఆయనకే చెల్లిన ఆత్మశూరుడై ఉన్నాడు. ఆయన సింహాసనము వేయబడిన ఎదుట ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు. ఆయన దృష్టికి సూర్యకాంతమంతా పద్మరాగములను పోలి ఉన్నాడు. ఆయన కందృష్టి ఎలా ఉన్నది, సూర్య పద్మరాగముల వలె పోలి ఉన్నది. ఆయన 7 నక్షత్రములను కలిగి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కటిని కూడా ఆయన వశంలోనే ఉన్నాయి. మన తెల్లని వస్త్రములు ధరించుకుంటే బాడైపోతుందేమో, ఇదైపోతుందేమో అని అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడును కూడా తెల్లని వస్త్రములు ఎందుకంటే ధరించుకుని ఉన్నాడంటే ఆయన మనసు కూడా అంతే స్వచ్ఛముగా ఉన్నది, అంతే స్వచ్ఛత కలిగి ఉన్నాడు. దేవుడు కూడా మనల్ని కూడా అదే స్వస్థత కలిగి ఉండమని అన్నాడు, అదే కలిగి ఉండమని అంటున్నాడు తప్ప. కానీ మనల్ని ఎప్పుడు కూడా ఆయన ఎంత మాత్రమును కూడా మారు మనసు పొందండి అని అన్నాడు. కానీ సిలువలో శ్రమ పడినప్పుడు కూడా మన కోసమే ఆయన శ్రమించాడు. మనం ఏం చేస్తున్నాం, దేవునిని స్తుతించడానికి మనకు సమయం దొరకట్లేదు, దేవునిని ఆరాధించడానికి మనకు సమయం దొరకట్లేదు. కానీ మనం